హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు అటుకుల చుడవాని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం పల్చటి అటుకుల్ని ఈ విధంగా ఒక జల్లెడలో వేసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒక మూకుట్లో మీడియం ఫ్లేమ్లో అటుకుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అటుకులు చల్లారిన తర్వాత ఈ విధంగా చిదిమితే విరిగిపోయేటట్టు ఉండాలి. ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని కొన్ని పల్లీలు, పుట్నాలు వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కొన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, దంచిన ధనియాలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఎక్కువగానే వేయించుకోవాలండి. వీటిని ఈ విధంగా వేయించుకున్న తర్వాత చల్లారిన అటుకుల్లోకి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, వేయించిన పల్లీలు, పుట్నాల మిశ్రమాన్ని కూడా వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. మన అటుకుల చుడవ రెడీ అయిపోయిందండి. వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. 10 రోజుల వరకు ఉంటుందండి నిల్వ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.